Hi everyone. So today we are going to discuss the calendar PYQs from CSAT UPSC నుంచి. ఆల్రెడీ మనం ఈ క్యాలెండర్స్ టాపిక్ మన క్లాస్లో డిస్కస్ చేసాం. ప్రతి కాన్సెప్ట్ కూడా కవర్ చేసాం ఇంచ్ టు ఇంచ్. సో మన రికార్డెడ్ క్లాసెస్ విని మీరు ఈ PYQs చేయడానికి ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ క్వశ్చన్. If the third day of a month is Monday, which one of the following will be the fifth day from 21st of this month? సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఇక్కడ అడిగింది రెండు ఒకటే మంత్లో. థర్డ్ డే ఆఫ్ అ మంత్ 21st, ఫిఫ్త్ డే ఫ్రమ్ 21st ఆఫ్ దిస్ మంత్. సో సేమ్ మంత్లో అడిగారు. సో మీరు థియరాటికల్గా అడిగారు కాబట్టి నంబర్స్ ఏం సరిగ్గా ఇవ్వలేదని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. థర్డ్ డే తీసుకోండి. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? థర్డ్ డే ఇస్ మండే. నెక్స్ట్ ఏమన్నాడు? ఫిఫ్త్ డే ఫ్రమ్ 21st ఆఫ్ దిస్ మంత్. ఫిఫ్త్ డే ఫ్రమ్ 21st అంటే ఏంటండి? 21కి +5 చేయడమే కదా. ఫిఫ్త్ ఫ్రమ్ 21st డే, ఫిఫ్త్ డే ఫ్రమ్ 21st డే, 21st + 5 26th. సో 26th ఏంటి అని అడిగారు, ఏ డే పడుతుంది ఆన్సర్. ఒకవేళ థర్డ్ డే మండే అయితే 26th ఏ డే. ఇలాంటి క్వశ్చన్ మనం చేయాలంటే మీకు క్లాస్లో ఒక ట్రిక్ చెప్పాను. ఈ సెకండ్ ఇచ్చిన డేకి సేమ్ మంత్ అయితే ఈ డేకి మైనస్ చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ లాస్ట్ డేట్కి ఫస్ట్ ఇచ్చిన డేట్కి మైనస్ చేయాలి. 26 - 3 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 23. ఈ 23ని మనం ఏం చేయాలి? 7తో డివైడ్ చేయాలి. ఎందుకు? ఆడ్ డేస్ ఫైండ్ చేయడానికి. 7 3s are 21. సో రిమైండర్ ఎంత వచ్చిందండి? 2. సో ఇక్కడ 2 ఇస్ ద ఆడ్ డే. ఈ ఆడ్ డేని మనం ఏం చేయాలి? క్వశ్చన్ డేకి ప్లస్ చేయాలి. సో ఎంత? మండే +2. సో ట్యూస్డే, వెన్స్డే. మండే +2, ట్యూస్డే, వెన్స్డే. సో వెన్స్డే is the answer. అర్థమైందా? లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. If second and fourth Saturdays and all Sundays are taken as holidays for an office, what would be the minimum number of possible working days of any month of an year? CSAT 2017లో అడిగారు ఈ క్వశ్చన్. ఒకవేళ సెకండ్, ఫోర్త్ సాటర్డేస్ ఆ మంత్లో హాలిడేస్ అండ్ సండేస్ అలాగో హాలిడేస్. సో అవన్నీ హాలిడేస్ తీసేగా ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి అని అడుగుతున్నారు మన క్వశ్చన్లో. ఇక్కడ ఇంకోటి అడిగారు, మినిమం నెంబర్ ఆఫ్ పాసిబుల్ వర్కింగ్ డేస్ ఆఫ్ ఎనీ మంత్ ఆఫ్ ఎనీ ఇయర్. ఏ ఇయర్లోనైనా ఏ మంత్లోనైనా తక్కువ వర్కింగ్ డేస్ ఉండే మంత్ కావాలంటున్నారు. సో తక్కువ డేస్ మనకి ఏ మంత్లో వస్తాయి? ఏ ఇయర్లో అయినా మనకి వచ్చేది ఫిబ్రవరిలో వస్తాయి. అదే లీప్ ఇయర్ అయితే 29 డేస్, నార్మల్ ఇయర్ అయితే 28 డేస్. సో మనం కన్సిడర్ చేయాల్సింది నార్మల్ ఇయర్, ఎందుకంటే లోయెస్ట్ మినిమం నెంబర్ ఆఫ్ పాసిబుల్ వర్కింగ్ డేస్. సో ఈ 28 డేస్ మనం ఫిబ్రవరి కాబట్టి 28 తీసుకోవాలి. సో ఈ 28ని మనం ఏం చేయాలి? ఎన్ని వీక్స్ ఉన్నాయి 28 డేస్లో తెలుసుకోవాలంటే 7తో డివైడ్ చేయండి. 7 4 28, కరెక్ట్గా 4 వీక్స్ ఉన్నాయి. 28 డేస్ అంటే 4 వీక్స్. 4 వీక్స్లో ఇప్పుడు చూడండి, సెకండ్ మనకేం చెప్పారు? సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డేస్ ఆర్ హాలిడేస్. సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డేస్ 2 సాటర్డేస్ ఉన్నాయండి మనకి. సెకండ్ సాటర్డే ఒక సాటర్డే, ఫోర్త్ సాటర్డే ఒక సాటర్డే, 2 ప్లస్ చేస్తే 2 సాటర్డేస్ ఉన్నాయి. సో 2 డేస్. ఓకే. అండ్ ఆల్ సండేస్ అంటే 4 వీక్స్ ఉన్నాయి. 4 వీక్స్లో ఎన్ని సండేస్ ఉన్నట్టు? 4 సండేసా? సో ఎన్ని? 4 డేసా? సో ఈ సెకండ్, ఫోర్త్ సాటర్డే హాలిడేస్, 2 డేస్ హాలిడేస్. ఈ 4 సండేస్ 4 డేస్ హాలిడేస్. ఈ 4 + 2 చేస్తే 6 డేస్ హాలిడేస్ ఆ మంత్లో. సో టోటల్గా ఈ 28 మైనస్ ఎన్ని డేస్ హాలిడేస్? 6 డేస్ హాలిడేస్
అంటే 22 days ఆర్ ద పాసిబుల్ మినిమం నెంబర్ ఆఫ్ పాసిబుల్ వర్కింగ్ డేస్ ఆఫ్ ఎనీ మంత్ ఆఫ్ ఎనీ ఇయర్ అండి. సో 22 days ఇస్ ద ఆన్సర్. సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డేస్ తీసేయగా, 4 Sundays తీసేయగా మనకి ఏది తక్కువ వర్కింగ్ డేస్ వస్తుంది అంటే అది ఫిబ్రవరి మంత్లో 22 days. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యా, బాగుంటుంది. సో కన్సిడర్ ద సీక్వెన్స్ గివెన్ బిలో. 4th December 1995, 1st January 1996, 29th January 1996, 26th February 1996. What is the next term of the series? CSAT 2018లో అడిగారు. ఓకే, సో 4/12/1995, 1st January, ఇయర్ మారిపోయింది, 1996. 29th January 1996, 26th February 1996. మనం జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఫైండ్ చేయాలంటే రీజనింగ్లో ఇలాంటివి వస్తూ ఉంటాయి. క్యాలెండర్స్లో ఇప్పుడు వచ్చింది కదా, అదే నార్మల్గా అయితే ఎలా వస్తుంది, ఇలాగ వస్తుంది. 12, 24, 36, నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు. సో మనం ఏం చేసాము ఈ క్వశ్చన్లో అంటే, ఈ రెండింటికి డిఫరెన్స్ చూసేవారా? ఈ రెండింటికి ఏం చేశారు? డిఫరెన్స్ చూస్తే 24 - 12 చేస్తే 12, లేకపోతే 12 + 12 చేస్తే 24, 24 + 12 చేస్తే 36. ఇలా ప్రతి దాంట్లో 12 వచ్చిందంటే నెక్స్ట్ ఇది ఏమొచ్చినట్టు, ఇక్కడ కూడా 12 వచ్చినట్టే కదా. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 48 అవుతుంది. సో అలాగా నెక్స్ట్ టర్మ్ ఫైండ్ చేయడానికి, ఆ సిరీస్ ఫైండ్ చేయడానికి మనం ఈ మెథడ్ ఫాలో అయ్యేవాళ్ళం. ఇక్కడ కూడా సేమ్ మెథడ్. సో ఇక్కడ క్యాలెండర్స్లో ఇచ్చారు. ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఇక్కడ 4th December 1995కి 1st January 1996కి మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయనేది ఫైండ్ చేయాలి. సో ఎలా చేయాలి? డిసెంబర్లో ఎన్ని డేస్ ఉంటాయి? వెయిట్ ఎ మినిట్. డిసెంబర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 31 days ఉంటాయి. 31 days మైనస్ ఎన్ని డేస్ అయిపోయాయి? ఆల్రెడీ 4 days అయిపోయాయి, 4th December కాబట్టి. 31 - 4 చేస్తే బ్యాలెన్స్ డేస్ 27 days. 27 daysలో ప్లస్ ఈ 1st January +1, 27 + 1 చేస్తే 28 days డిఫరెన్స్ ఉన్నది ఇక్కడికి ఇక్కడికి. ఓకేనా? సో 1st January నుంచి 29 Januaryకి తీసుకుందాం. సేమ్ మంత్ కాకపోతే డిఫరెంట్ డేస్. దీనికి మధ్యలో ఎన్ని డేస్ డిఫరెన్స్ అని అడుగుతున్నారు. సో ఎలా చేయాలండి? 29 మైనస్ ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన డేట్ ప్లస్ -1, సో చేస్తే 28 days. ఇక్కడ 28 days, ఇక్కడ 28 days. సో ఓకే, ఇంకోసారి చేద్దాం. 29th Januaryకి 26th February 1996 చేస్తే ఇక్కడ చూడండి, 29th తర్వాత జనవరిలో ఇంకా ఎన్ని డేస్ మిగిలాయి? 30, 31. ఈ 2 days. 26 days అయిపోయా ఫిబ్రవరిలో. సో ఈ 26 days కన్సిడర్ చేసి ప్లస్ ఈ 31 days 2 కదా, చేస్తే 28 days. సో ఇక్కడ 28 days. మనకేం అడిగారు? నెక్స్ట్ సిరీస్ ఏంటి అని అడిగారు, అంతేనా? సో మనం ఏం చేయాలి? ఈ 26th Februaryకి 1996కి ప్లస్ 28 చేసేయడమైనా, ప్లస్ 28 days చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టేనా? అంతే కదా. సో మనం ఇది చెయ్యాలంటే ఇక్కడ మనకి ఏంటి ట్విస్ట్? ఇది ఫిబ్రవరి మంత్ అయితే అది లీప్ ఇయర్, ఆ ఇయర్ లీప్ ఇయరా కాదా అని ఫైండ్ చేయాలా? ఎందుకంటే 28 days 29 days అని కనుక్కోవడానికి కదా. సో ఈజ్ 1996 a leap year or not? అది ఫైండ్ చేయాలి అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇయర్కి బై 4 చేస్తే అది డివిజిబుల్ అవ్వాలి. అది డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్, లేకపోతే కానట్టే. సో 1996 లీప్ ఇయర్ అయినా చూడండి. 4 4 16, 19 - 16, ఓకే, 4 9s, yeah, 1996 is divisible by 4.
సో అది 1996 లీప్ ఇయర్. సో ఇక్కడ మనకి ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. సో 29 డేస్ ఉండడం వల్ల నెక్స్ట్ మనకి 26 తర్వాత వచ్చే నెక్స్ట్ డేస్ ఏంటండి? 27, 28, 29. ఇవి 3 డేస్. సో నెక్స్ట్ మంత్ మార్చ్. మనకి ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉండాలి? 28 డేస్ యాడ్ చేయాలి. సో ఈ 28 డేస్కి మైనస్ ఆల్రెడీ ఫిబ్రవరిలో ఈ 3 డేస్ తీసేస్తే ఎంత? 28 - 3 25. సో ఆ 20 మన ఆన్సర్ వచ్చేసి 25th మార్చ్ 1996 ఆన్సర్ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఇయర్ హ్యాస్ ద సేమ్ క్యాలెండర్ యాజ్ దట్ ఆఫ్ 2009? CSAT 2019లో అడిగారండి ఈ క్వశ్చన్. ఓకే, దీనికి ఒక్క చిన్న ట్రిక్ ఉంటుంది. మీకు డైరెక్ట్గా నేను ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆ ట్రిక్ చెప్పేసి చేస్తే మీరే చేసేయగలరా? అది ఎలాగంటే, మనకిచ్చిన క్వశ్చన్ ఇయర్ ఏదైతే ఉందో 2009, అది మళ్ళీ ఏ క్యాలెండర్లో రిపీట్ అవుతుంది అంటే నెక్స్ట్ మళ్ళీ ఏ ఇయర్లో మళ్ళీ ఆ సేమ్ క్యాలెండర్, ఇప్పుడు అందులో July 31, నెక్స్ట్ వచ్చే ఇయర్లో July 31కి డే మ్యాచ్ అవ్వాలి. అది అలా ప్రతిదీ మ్యాచ్ అవ్వాలి. అదే సేమ్ క్యాలెండర్ ఏ ఇయర్లో ఉంటుంది అని అడుగుతున్నారు. సో అది చేయాలి అంటే మనకిచ్చిన క్వశ్చన్ ఇయర్కి by 4 చేయాలండి. by 4 చేస్తే, ఇఫ్ క్వశ్చన్ ఇయర్ by 4 చేస్తే రిమైండర్ 1 వస్తే యాడ్ 6 టు ద క్వశ్చన్ ఇయర్. అర్థమైందా? by 4 చేస్తే ఒకవేళ రిమైండర్ 1 వస్తే 6 యాడ్ చేయండి. చేద్దాం, ఈ క్వశ్చన్ చేద్దాం. ఒకవేళ by 4 చేసి రిమైండర్ 2 వస్తే యాడ్ 11 టు ద క్వశ్చన్ ఇయర్. ఒకవేళ రిమైండర్ 3 వస్తే అది కూడా యాడ్ 11. ఒకవేళ రిమైండర్ 0 వచ్చింది అంటే యాడ్ 28 టు ద క్వశ్చన్ ఇయర్. సో ఇదే ఫార్ములా. సో ఇప్పుడు చూడండి, 2009ని by 4 చేసేయండి. 2009 డివైడెడ్ by 4, రిమైండర్ ఎంత వస్తుంది? 4 5 20, 0 0 0 9 2 8, రిమైండర్ 1 వస్తుంది. సో మనకి రిమైండర్ 1 వస్తే ఏం చేయాలండి? +6 చేయాలా? సో అంతే, 2009 క్వశ్చన్ ఇయర్కి ప్లస్ యాడ్ 6 కాబట్టి 6. సో ఆన్సర్ 2015. ఓకే, అది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కాంప్లికేటెడ్ ఏం కాదు, ఉన్న లాజికల్ రీజనింగ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా లాజిక్ అప్లై చేసి చేయాల్సి ఉంటుంది. చేద్దాం, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. మిస్టర్ ఎక్స్ హ్యాస్ 3 children. The birthday of the first child falls on the 5th Monday of April. ఏమన్నారు? మిస్టర్ ఎక్స్కి 3 పిల్లలు ఉన్నారు. అందులో ఫస్ట్ పిల్లడికి 5th Monday of April బర్త్డే. That of the second one falls on the 5th Thursday of the November. సెకండ్ వన్కి నవంబర్ మంత్లో 5th Thursday బర్త్డే. So on which day is the birthday of his third child, which falls on 20th December?
ఆ 20th డిసెంబర్న థర్డ్ చైల్డ్ బర్త్డే, అది ఏ డే పడుతుంది అని అడిగారు. మనకి ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ చైల్డ్ డే ఇచ్చారు, 5th మండే అని ఇచ్చారు. సెకండ్ చైల్డ్ డే కూడా ఇచ్చారు, 5th థర్స్డే అని ఇచ్చారు. మనకు అడిగింది థర్డ్ చైల్డ్ డేట్ ఇచ్చి డే ఫైండ్ చేయమన్నారు ఇక్కడ థర్డ్ చైల్డ్కి. సో చూద్దాం. సో మిస్టర్ ఎక్స్, జాగ్రత్తగా చూడండి, హ్యాస్ 3 children, 3 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ చైల్డ్ బర్త్డే మనకి ఇచ్చేసారు ఆల్రెడీ. ఎప్పుడు? 5th మండే ఆఫ్ ఏప్రిల్. క్వశ్చన్లో ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 5th మండే ఆఫ్ ఏప్రిల్. 5th మండే అంటే ఎక్స్ట్రా అయిపోయినట్టు అనిపిస్తుంది ఏంటి? చూడండి, ఏప్రిల్లో ఎన్ని డేస్ ఉంటాయి? 30 days ఉంటాయా? సో 30 days అంటే ఎంత? 28 + 2 28 + 2 = 30. 28 days అంటే ఇందాక చూసాం మనం 4 weeks అని. +2 ఈ 2 అన్నది ఏంటి? 5th week. సో ఈ 4 weeksకి 2 days మిగిలిపోతే లాస్ట్ 2 days ఏమంటి ఏప్రిల్లో? 29th April అండ్ 30th April, ఆ లాస్ట్ 2 days ఏప్రిల్లో. సో ఆ రెండిట్లో ఏదైనా కేసు తీసుకోవచ్చు మనం. 5th మండే ఆఫ్ ఏప్రిల్ అంటే 29th అయినా పడవచ్చు, 30th అయినా పడవచ్చు. సో చూద్దాం ఎలాగా ఆ రెండింటినీ. ఇక్కడ కేస్ 1, కేస్ 2 తీసుకోండి. కేస్ 1 ఏంటండి? 29th April, 30th April. 5th Monday of April is 5th Monday of April. అంటే ఇది 5th week కాబట్టి 29th April అయినా మండే అవ్వచ్చు, 30th April అయినా మండే అవ్వచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని ఏం చేయాలి మనం? 5th Thursday of November, సెకండ్ చైల్డ్ బర్త్డే అన్నారు. సో 5th Thursday of November డేట్ ఫైండ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం 1st November ఏంటో ఫైండ్ చేద్దాం. 1st November ఫైండ్ చేయాలి అంటే సో ఈ నెక్స్ట్ ఏప్రిల్కి వచ్చే నెక్స్ట్ మంత్ 1st May నుంచి స్టార్ట్ చేద్దాం. 29th April మండే అయితే 1st May ఏమవుతుందండి? ఎన్ని డేస్ గ్యాప్? 2 days కదా గ్యాప్. ట్యూస్డే, వెన్స్డే. సో 1st May వెన్స్డే అవుతుంది. ఇక్కడ 1st May ఎంత? నెక్స్ట్ డేనే కాబట్టి ట్యూస్డే. సో ఇక్కడ చూద్దాం, మేకి నవంబర్కి మధ్యలో వచ్చిన మంత్స్. మే కూడా కన్సిడర్ చేయండి, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంతే. మేకి ఎన్ని ఆడ్ డేస్ అంటే 3 odd days అండి, ఎందుకంటే మేకి 31 days, జూన్కి 30 days కాబట్టి బై 7 చేస్తే 2, జూలైకి 3 odd days అండి, ఆగస్ట్కి 3 odd days, సెప్టెంబర్కి 2 odd days, అక్టోబర్కి 3 odd days. 3 + 2 + 3 + 3 + 2 + 3 చేస్తే 16. దాన్ని బై 7 చేస్తే వచ్చే రిమైండర్ 7 2s 14, 14 16 - 14 అంటే 2. మనకు వచ్చే రిమైండర్ అండ్ ఆడ్ డే 2. సో మే నుంచి ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మనం మధ్యలో ఉన్న మంత్స్ అన్నీ తీసుకున్నాం. వచ్చే ఆడ్ డేస్ 2 odd days. మనం అన్నీ క్యాలిక్యులేట్ చేసి చూడవసరం లేదు, ఆల్రెడీ అన్ని మంత్స్ చూస్తాం. సో ఏం చేయాలండి, మనం నవంబర్ 1st డే ఫైండ్ చేయాలనుకున్నాం మనం ఇందాక. నవంబర్ 1stకి మనం ఏం చేయాలి అంటే 1st May ఏంటండి? వెన్స్డే కదా. మనం మే నుంచి అయినా స్టార్ట్ చేసాం. సో మే నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి వెన్స్డే +2 చేసేయడమేనా మనకు వచ్చిన ఆడ్ డేకి. వెన్స్డే +2 చేస్తే ఎంతండి? ఫ్రైడే, థర్స్డే, ఫ్రైడే కదా.
సో నవంబర్ 1 ఫ్రైడే అంటుంది. నవంబర్ 1 ఫ్రైడే అయితే ఇక్కడ ఏమి ఇచ్చారండి, 5th థర్స్డే ఆఫ్ నవంబర్ అని ఇచ్చారు కదా, సెకండ్ చైల్డ్ బర్త్డే. సో నవంబర్ 1 ఫ్రైడే అయితే నవంబర్ 7th థర్స్డే అవుతుందా, ఫస్ట్ థర్స్డే? ఎందుకంటే నవంబర్ 1 + 6 చేస్తే కదా నెక్స్ట్ థర్స్డే వచ్చేది. 7 ఇది ఫస్ట్ థర్స్డే. సెకండ్ థర్స్డే ఫైండ్ చేయాలంటే +7 14th, ఇది సెకండ్ థర్స్డే. నెక్స్ట్ 14 + 7 21, ఇది థర్డ్. ఇది నెక్స్ట్ 7, ఇది ఫోర్త్. నెక్స్ట్ చేయడానికి 5th థర్స్డే లేదు, నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతుంది, డిసెంబర్కి వెళ్ళిపోతుంది. సో ఈ కేస్ అన్నది పనిచేయలేదు. 5th థర్స్డే, ఎందుకంటే ఈ కేసులో నవంబర్కి 5th థర్స్డే లేదు. సో కేస్ 1 ఈజ్ ఇన్వాలిడ్, తీసేయండి. సో కేస్ 2 చూద్దాం. కేస్ 2 వచ్చేసరికి నవంబర్ 1 ఎంతండి, ఇక్కడ ఫస్ట్ మనకి ఏమొచ్చింది, ట్యూస్డే వచ్చింది. ట్యూస్డేని మనం ఏం చేయాలి, +2 చేయాలి. +2 చేస్తే ఆడ్ డేస్ థర్స్డే వచ్చింది. సో థర్స్డే, ఇప్పుడు నవంబర్ 1 థర్స్డే అయితే అదే మనకి ఫస్ట్ థర్స్డే. సో +7 చేస్తే 8, ఇది మనకి సెకండ్ థర్స్డే. +15 +7 చేస్తే 15, సో ఇది థర్డ్ థర్స్డే. +7 చేస్తే 22, ఇది ఫోర్త్ థర్స్డే. +7 చేస్తే ఇది 29, ఇది 5th థర్స్డే. సో ఈ కేసులో మనకి 5th థర్స్డే ఉన్నదండి. సో కేస్ 2 కరెక్ట్, 30th ఏప్రిల్ కరెక్ట్. 5th మండే ఆఫ్ ఏప్రిల్ అంటే 30th ఏప్రిల్, ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం చేయాలి, అండ్ సెకండ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే సెకండ్ చైల్డ్ బర్త్డే కూడా మనకు తెలిసిపోయింది. 5th థర్స్డే అంటే ఎంత, 29th. సో మనకి తెలియాల్సింది ఒకటే, థర్డ్ చైల్డ్ 20th డిసెంబర్ బర్త్డే, అది ఏ డే అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఈజీ అయినా మీకు, 29th నవంబర్ ఇచ్చారు, తర్వాత 20th డిసెంబర్ ఇచ్చారు, 29th నవంబర్ థర్స్డే అంటున్నారు, 20th డిసెంబర్ ఏంటి అని అడుగుతున్నారు, సేమ్ ఇయర్. సో ఎలా ఫైండ్ చేయాలండి, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అయినా. సో 29th నవంబర్ తర్వాత నవంబర్లో ఎన్ని డేస్ ఉంటాయండి, 30 డేసే కదా. సో 30th నవంబర్ ఒకటేనా బ్యాలెన్స్. సో 30th నవంబర్ని సింగిల్ డే ప్లస్ 20th డిసెంబర్ వరకు మనం ఏం చేయాలి, 20 ప్లస్ ఈ 30th నవంబర్ బ్యాలెన్స్ డేని 20 + 1 చేస్తే 21 డేస్ అండి. సో ఈ 21 డేస్ని /7 చేస్తే మనకు వచ్చే రిమైండర్ 0. సో 0 అంటే ప్లస్ మనకు వచ్చే ఈ స్టార్టింగ్ మంత్ థర్స్డే +0 = థర్స్డేనే. ఈ 20th డిసెంబర్ కూడా థర్స్డే. సో ఆప్షన్ బి క్లియర్ అండి. కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ఈ క్వశ్చన్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించుంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఇలాగ ఎలాబొరేట్ చేసుకొని కేస్ 1 కేస్ 2 ఇవన్నీ చేసుకొని చెప్పాం, కానీ మీరు ఎగ్జామ్లో ఫాస్ట్గా వెంటనే మీకు బ్రెయిన్లోనే తిరగాలి ఇదంతా. 29th ఏప్రిల్, ఇప్పుడు 5th మండే ఆఫ్ ఏప్రిల్ అనగానే 5th మండే, అసలు 5th వీక్ ఉన్నదంటే లాస్ట్ 2 డేసే అవుతుంది. సో లాస్ట్ 2 డేస్ అయితే అది 29th 30th ఏప్రిల్. సో ఇక్కడ క్వశ్చన్ బట్టి అలా మీరు అనలైజ్ చేసుకొని మీకు మీరే ఆ స్పీడ్ యాక్యురసీ అనేది పెంచుకోవాలి. పెంచుకుంటే మీరు ఎంత ప్రాసెస్ చేయవసరం లేదు, ఫాస్ట్గా అవుతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని ఇంత పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసాం, మీరు ఏమీ కష్టంగా ఫీల్ అవ్వద్దు. ఇక్కడ ఏం లేదు, మనం ఏం ఫార్ములాస్ అప్లై చేయలేదు, జస్ట్ మనం లాజిక్ అప్లై చేసాం అంతే. సో చూసుకుంటూ ఉండండి, సీసాట్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. If in a particular year 12th January is a Sunday, then which one of the following is correct? Okay, ఒకవేళ 12th January సండే అయితే which one of the following is correct?
సీసాట్ 2020లో అడిగారు ఈ క్వశ్చన్, కరోనా టైంలో. ఓకే, సో 15th July is a Sunday if the year is a leap year. 15th July is a Sunday if the year is not a leap year. ఓకే, రెండు 15th July ఇచ్చారా? ఓకే, ఇక్కడ డేట్ మారిపోయింది. సో ఈ ఆప్షన్ నుంచి 12th July is a Sunday if the year is a leap year. 12th July is not a Sunday if the year is a leap year. ఇక్కడ మనకి 15th July ఇచ్చారు, 20th July రెండు ఆప్షన్స్లో ఇచ్చారు. సరే, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఏదో ఒక డేట్ కన్సిడర్ చేసుకోండి. either 15th, ఓకే, either 15th or either 12. ఓకే, సో 12th కన్సిడర్ చేస్తే జనవరిలో ఇక్కడ ఏమన్నారు, లీప్ ఇయర్ అన్నారు. సో ఫిబ్రవరి 29th డేస్ ఉన్నట్టు మనం తీసుకుందాం. సో జనవరిలో ఇక్కడ మనకి డేట్ ఎంత అన్నారు, 12th January అన్నారు. సో బ్యాలెన్స్ డేస్ ఏంటండి, 31 - 12 చేస్తే 19. ఈ 19ని by 7 చేస్తే మనకు వచ్చే ఆడ్ డేస్ ఎంత, 7 2 14 5 ఆడ్ డేస్ అండి. సో జనవరి 5, ఫిబ్రవరి 29 డేస్ కాబట్టి 1, మార్చ్కి 31 డేస్ కాబట్టి 3 ఆడ్ డేస్, ఏప్రిల్కి 30 డేస్ కాబట్టి 2 ఆడ్ డేస్, సో మేకి 31 డేస్ కాబట్టి 3 ఆడ్ డేస్, జూన్కి 2 ఆడ్ డేస్ 30 డేస్ కాబట్టి, జూలైకి ఇక్కడ మనం ఫైండ్ చేయాలి. మనం ఏం తీసుకున్నాం, 12th కన్సిడర్ చేసాం కదా. సో 12th కన్సిడర్ చేస్తే 12ని by 7 చేయాలి. 12ని by 7 చేస్తే 7 1 7, 12 - 7 ఎంత, 5 ఆడ్ డేస్. సో ఇక్కడ వచ్చిన ఆడ్ డేస్ అన్నీ కలిపి ఇక్కడ మనకి జనవరిలో 5, ఫిబ్రవరిలో 29th లీప్ ఇయర్ కింద కన్సిడర్ చేసాం కాబట్టి 1, మార్చ్కి 3, ఏప్రిల్కి 2, మేకి 3, జూన్కి 2, జూలైకి 5 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 21. సో ఈ 21ని మనం ఏం చేయాలి, by 7 చేయాలి. చేస్తే వచ్చే రిమైండర్ 0. రిమైండర్ 0 అయితే 12th January ఈజ్ అ సండే ప్లస్ 0 చేస్తే సండే. సో మనం ఇక్కడ ఏం చేసాం, 12th July ఫైండ్ చేసాం. 12th July ఈజ్ అ సండే. సో 15th July కాదు. సో ఈ రెండు ఆప్షన్స్లో మనం ఇది ఫస్ట్ తీసుకున్నదే కరెక్ట్ అంటే, 12th July ఈజ్ అ సండే ఇఫ్ ద ఇయర్ ఈజ్ అ లీప్ ఇయర్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఎందుకంటే మనం 12th July కన్సిడర్ చేసాం, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయిపోయింది. సో 12th July ఈజ్ అ సండే, మనం లీప్ ఇయరే కన్సిడర్ చేసాం. ఫిబ్రవరి 29th తీసుకున్నాం, 12th July తీసుకున్నాం. ఎలాగా, 12th Julyలో 12/7 చేసాం. సో 12th July ఈజ్ అ సండే. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు కావాలంటే మిగతా కండిషన్స్ చెక్ చేసి చూడండి, అవి రాంగే అవుతాయి. 12th July ఈజ్ నాట్ అ సండే ఇఫ్ ద ఇయర్ ఇస్ లీప్ ఇయర్. ఎలాగవుతుంది డి ఆప్షన్? ఒకవేళ అది లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరి 29, సో 1 ఉంటుందా? సో 1 వచ్చాక ఇవన్నీ యాడ్ చేయగా అప్పుడు 20/7 అయితే అది లీప్ ఇయర్ కాకపోవచ్చు, 21/7 కదా. సో రిమైండర్ 0 వస్తుంది కదా. సో ఇట్స్ అ లీప్ ఇయర్. సో అది సండే అవ్వదు. సండే ప్లస్ 0 చేస్తే సండేనే అవుతుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కొంచెం పాత్ బ్రేకింగ్ క్వశ్చన్. ఇది చూస్తూ ఉండండి. మనకి క్యాలెండర్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా చేయాలంటే మీకు చిన్న ట్రిక్స్ చెప్తాను, అది ఫాలో అయితే మీరే చేసేయచ్చు ఇంకో క్వశ్చన్. ఓకే, స్టార్ట్ చేద్దాం. విచ్ డే ఇస్ 10th October 2027? సీసాట్ 2021లో అడిగారు ఈ క్వశ్చన్. ఏం లేదు, సింపుల్గా ఒక డేట్ ఇస్తారు. 1947 August 15 ఏ డే అని పడింది. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. లేకపోతే మీ బర్త్డే తీసుకోండి, మీ బర్త్డే July 1st అనుకోండి, June 1st అనుకోండి, లేకపోతే ఏదో అనుకోండి. అది ఏ డే పడింది, మండే, ట్యూస్డే ఇదా అని అడుగుతారు. లేకపోతే అలాగా మీకు ఒక డేట్ ఇచ్చేస్తారు, అది ఏ డే పడింది అని అంటారు. అది ఫైండ్ చేయడానికి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనమాట. సో ఎలా చేయాలి అంటే, ఓకే చూడండి,
మీకున్న ఫార్ములాస్ చెప్తాను. ఫార్ములాస్ ఏం కాదు, కోడ్స్ ఇవి. ఇది ఫస్ట్ వీక్ కోడ్స్. ఇది సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సండే నుంచి స్టార్ట్ చేస్తే 0, 1, 2, 3, 4, 5, 6. ఓకేనా? ఇవేంటండి? వీక్ కోడ్స్ ఇవి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సండే నుంచి స్టార్ట్ చేయండి, సండే నుంచి 0 పెట్టుకొని వెళ్ళిపోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి సెంచురీ కోడ్స్. 2000 ఇయర్, 1600, 2000 తర్వాత 1600 నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే మనకి గ్రెగోరియన్ క్యాలెండర్ స్టార్ట్ అయింది 1600 నుంచే. 1580స్లో క్యాలెండర్ డిస్కంటిన్యూ అయిపోయి అక్కడ మనకి గ్రెగోరియన్ క్యాలెండర్ స్టార్ట్ అయింది. సో 1600 నుంచి తీసుకోండి. మనకి క్వశ్చన్స్ కూడా 1600 నుంచి లేకపోతే 1700 నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి. 1800 సెంచురీ, 1900 ఈ సెంచురీస్. ఇవి సెంచురీ కోడ్స్. 2000కి వచ్చేసరికి 6, 1600కి 6, 1700కి 4, 1800కి 2, 1900కి 0. ఈజీగా గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు 2000 తర్వాత వెంటనే 1600 తీసుకున్నానంటే 2 6లు వస్తాయని. 2 6లు తర్వాత -2 చేసుకొని వెళ్ళిపోండి. అలాగా -2 చేసుకొని వెళ్ళిపోండి. 1600 తర్వాత 1700, 1800, 1900. సో మీరు ఇలాగా ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. 2000 తర్వాత 1600 వేసుకొని 1900 వరకు తీసుకొని వెళ్ళండి. దాన్ని 2 6లు వేసుకొని అలా తగ్గించుకొని వెళ్ళండి. సో ఇది మనకి సెంచురీ కోడ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మంత్ కోడ్స్ అంటే ఏంటండి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో మంత్ కోడ్స్ వచ్చేసరికి జనవరికి 0, 3, 6, 1, 4, 6, 2, 5, 0, 3, 5. ఇది మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది మీరు ఏం చేస్తారో తెలీదు, కొండ గుర్తులు పెట్టుకుంటారా లేకపోతే ఏం చేసుకోండి, కానీ ఇవి మాత్రం మన మైండ్లోనే ఉండాలి. క్యాలెండర్స్లో మనకి ఏమైనా డే ఇచ్చారో, డేట్ ఇచ్చి డే ఫైండ్ చేయమన్నారంటే ఈ కోడ్స్ మనకి తెలిసి ఉండాలి. ఓకేనా? ఎలాగా? పోనీ ఒక జనవరి 0 వేసుకోండి, తర్వాత ఒక 2 3లు వేసుకోండి, 0, 3. తర్వాత 3 + 3 6 వేసుకోండి. 6 వేసుకున్న తర్వాత సరదాగా 14 వేసుకోండి. ఇక్కడ ఆగస్ట్ 6 తర్వాత 2 నెంబర్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ 6 వేసుకోండి. సో ఇక్కడ 25 ప్లస్ 2 6లు వేసాం కాబట్టి నెక్స్ట్ 2 డిజిట్స్ తర్వాత 0 వేసేయండి. ఈ 25ని +10 చేస్తే 35. అలా గుర్తుపెట్టుకోవడం ఎలాగో గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 033 614 625 035 అని ఒక ఫోన్ నెంబర్లో గుర్తుపెట్టుకొని ఉండండి. అంతే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, పెట్టుకుంటారు. సో మనకి ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటండి? 10th October 2027 అడిగారు మనకి. 10th October 2027. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకునేటట్టయితే ఇక్కడ కూడా ఒక ఆర్డర్ కానీ మీకు నచ్చినట్టు చూడండి. డే తీసుకోవాలి. డే ఏంటండి? 10th October. సో 10. ఓకేనా? ఇయర్ ఏ ఇయర్ అండి? 2000లో 2027. సో 27 తీసుకోవాలి. లీప్ ఇయర్స్ అంటిల్ దిస్ ఇయర్ అనమాట, అంటిల్ 2027. అంటే మనం ఎలా ఫైండ్ చేయాలండి? మనం ఆ 2000 లేకపోతే 27ని by 4 చేస్తే అంటే 2027 కదా, 2000 నుంచి కన్సిడర్ చేయాలి. ఆ 27 ఇయర్స్ వరకు ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయని అడిగారు. దాన్ని by 4 చేస్తే, అంటే ఒక లీప్ ఇయర్ 4 ఇయర్స్కే కదా రిపీట్ అవుతుంది. సో by 4 చేస్తే 4 6 24. మనం ఇక్కడ రిమైండర్ తీసుకోకూడదు, కోషెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎన్ని లీప్ ఇయర్స్ అయ్యాయి అని అడిగారు. సో లీప్ ఇయర్స్ అంటిల్ 2027 వచ్చేసరికి 6 అండి. సో మంత్ కోడ్ ఎంత? మనకి ఏ మంత్ అడిగారు? అక్టోబర్ మంత్ అడిగారు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అక్టోబర్కి ఎంత అండి మంత్ కోడ్? 0. సో 0 డైరెక్ట్.
సో సెంచరీ కోడ్ ఇదే సెంచరీ అండి, 2000 సెంచరీయా, 2000 అయితే 6. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మనకు వచ్చిన ఇవేనండి, ఇవి వచ్చినవన్నీ కూడా యాడ్ చేయాలి. సో 10 + 27 + 6 + 0 + 6 అంతేనా? ఇవి యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 6 + 6 12, 12 + 10 22, 22 + 27 49. సో ఆ 49ని మనం ఏం చేయాలండి, 49ని డివైడెడ్ బై 7 చేస్తే 7 7s 49, రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. 0 వచ్చాక మనం దీన్ని ఏం చేయాలి, వీక్ కోడ్కి చూడండి ఎక్కడ 0 వస్తుంది. 0 సండేకి వస్తుంది. సో ఆన్సర్ 10th October 2027 ఇస్ సండే. అర్థమైందా? సింపుల్ అండి. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ఎన్ని క్వశ్చన్లు ఇచ్చినా చేయగలుగుతారు. ఏ ఇయర్లో ఏ డేన వచ్చినా కూడా మీరు చేసేయగలుగుతారు. అది ఏ డేనా చెప్పేయగలుగుతారు. మీరు ఇది చేస్తున్న కొలది, మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొలది కూడా చేస్తూ ఉంటే మీకు టక్ 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 మన వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఆన్సర్స్. సో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ అండ్ ఉమెన్ పర్ఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. స్టేట్మెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. చూడండి, మనకి ఇక్కడ స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారు, జస్ట్ ఏం లేదు, మనకి అసర్షన్ రీజనింగ్స్ టైప్ లాగే ఇది కూడా ఒక టైపు. చూడండి, స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారంటే ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్ ఇస్ వెన్స్డే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. ఓకే, స్టేట్మెంట్ 2 ద థర్డ్ సాటర్డే ఆఫ్ ద మంత్ వాజ్ ద 17th డే. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే వాట్ డే ఇస్ ద 14th ఆఫ్ ద గివెన్ మంత్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి స్టేట్మెంట్ 1 alone is sufficient to answer the questions. Statement 2 alone is sufficient. ఓకే, బోత్ స్టేట్మెంట్స్ 1 or 2. ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఏం లేదు. ఈ స్టేట్మెంట్స్ పనిచేస్తాయా లేదా అని అడిగారు. విచ్ డే ఈజ్ ద 14th ఆఫ్ ద గివెన్ మంత్ అని అడిగారు. 14th ఆ మంత్న 14th ఫైండ్ చేయడం కోసం మనకి అడిగారు. ఆ మంత్లో ఆ మంత్ డే ఏంటి అని. సో స్టేట్మెంట్ 1 చూడండి, ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్ ఈజ్ అ వెన్స్డే. లాస్ట్ డే ఆఫ్ అ మంత్ అంటే ఏంటి? స్టేట్మెంట్ 1లో మనకి దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చినట్టు, ఆ మంత్లో ఎన్ని డేస్ వచ్చాయో మనకు తెలీదు. వీ డోంట్ నో. If that month has 28 days అవ్వచ్చు, నార్మల్ ఇయర్ ఫిబ్రవరి అవ్వచ్చు, లేకపోతే లీప్ ఇయర్ ఫిబ్రవరి అవ్వచ్చు, 29 days అవ్వచ్చు, లేకపోతే ఏ ఏప్రిల్లో అవ్వచ్చు, లేకపోతే ఏ మేనో అవ్వచ్చు, 31 days, ఏదైనా అవ్వచ్చు. సో అది మనం చెప్పలేము. లాస్ట్ డే ఆఫ్ ద మంత్ ఇస్ వెన్స్డే అంటే మనకి డేట్ తెలీదు. సో స్టేట్మెంట్ 2, సో స్టేట్మెంట్ 1 ఎలాగో కరెక్ట్ కాదు. సో స్టేట్మెంట్ 2 చూద్దాం. స్టేట్మెంట్ 2 17th డే అడిగారు మనకి. 17th డే థర్డ్ సాటర్డే. ఇవన్నీ థర్డ్ సాటర్డే, ఇవన్నీ మీకు ట్రిక్ చేయడానికి అవేం పట్టించుకోవద్దు. సాటర్డే 17th డే సాటర్డే అన్నారు. ట్రిక్ అవన్నీ మీకు ట్రిక్ చేయడానికి అని చెప్పేసి అన్ని క్వశ్చన్లు వదిలేయద్దు. ఇందాకలే మనం చూసాం థర్డ్ ఇవి అన్నీ చేయడం, అదే మిస్టర్ ఎక్స్ క్వశ్చన్లో. సో జాగ్రత్తగా క్వశ్చన్ బట్టి ఉంటుంది, మీకు తెలిసిపోతూ ఉంటుంది ఎక్కడ కన్సిడర్ చేయాల్సిన లేదా. జాగ్రత్త, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఆ మంత్లో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, వాట్ డే ఈజ్ ద 14th ఆఫ్ ద గివెన్ మంత్ అన్నారు. సో 17th సాటర్డే, 14th ఏంటి అని అడిగితే ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఓకేనా. సో స్టేట్మెంట్ 2 అవుతుంది ఎలాగో మనం. సరే, మనకి ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ ఫైండ్ చేయమనలేదు, కానీ మనం చేద్దాం. ఓకే, ఎలా చేయాలి మీకు చెప్పాను. ఈ డేకి మైనస్ చేయాలి. 17 - 14 ఎంత? 3. సో ఈ డేకి మనం బ్యాక్ వచ్చాం. ఓకేనా. సో 17th మనకి తెలుసు, మనం 14th ఫైండ్ చేసాం. సో 14th ఫైండ్ చేసాం కాబట్టి ఈ 3 ఆడ్ డేని మనం ఏం చేయాలి, సాటర్డేకి మైనస్ చేయాలి.
ఎందుకు అంటే మనం 17th డే నుంచి 14th డే కనుక్కోవడం కోసం అని బ్యాక్కి వచ్చాం కాబట్టి సాటర్డేకి -3 చేయాలి. చేస్తే సాటర్డే -3 వెన్స్డే వస్తుందండి. సాటర్డే -3 అయినా చేయొచ్చు, ఆర్ సాటర్డే +4 అయినా చేయొచ్చు మీకు మైనస్ చేయాలి అనిపించకపోతే. ఎందుకంటే 4 + 3 7. మీరు 7తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే -2 చేశారనుకోండి, సాటర్డే +5 చేయొచ్చు. సాటర్డే -4 చేశారనుకోండి, సాటర్డే +3 చేయొచ్చు. అలాగా రెండు కూడా సమ్ చేస్తే 7 వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ 3 + 4 7. సో 7 వచ్చింది కాబట్టి నేను +4 చేస్తాను, లేకపోతే -3 చేస్తాను. కానీ ఇక్కడ సైన్ మార్చేస్తాను. ఇక్కడ మైనస్ చేస్తే ఇక్కడ ప్లస్ చేస్తాను, ఇక్కడ ప్లస్ చేస్తే ఇక్కడ మైనస్ చేస్తాను. అది. సో ఆన్సర్ వచ్చేసరికి వెన్స్డే. సో ఇక్కడ ఆన్సర్ అడగలేదు, ఇక్కడ మనకి అవుతుందా లేదా, ఈ డే మనకి స్టేట్మెంట్ 2 పనికి వస్తుందా లేదా అని అడిగారు. స్టేట్మెంట్ 2 చాలా బాగా పనికి వస్తుంది, స్టేట్మెంట్ 1 పనికిరాదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, స్టేట్మెంట్ 2 అలోన్ ఇస్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఈ మిస్టర్ ఎక్స్ క్వశ్చన్, ఈ జోసెఫ్ విజిట్ ద క్లబ్, ఈ టైప్ క్వశ్చన్లు అన్నీ మీకు చాలా కన్ఫ్యూజన్గా, అంటే చాలా చూడగానే అమ్మో అన్నట్టు అనిపిస్తుంది. కానీ చదవండి, లాజిక్ అప్లై చేయండి, ఏం కాదు. ఇప్పుడు మనం చేద్దాం, చూడండి. జోసెఫ్ విజిట్స్ ద క్లబ్ ఆన్ ఎవ్రీ 5th డే. ఒక క్లబ్కి వెళ్తాడంట, ఎవ్రీ 5th డేకి వెళ్తాడంట. ఓకేనా? హర్ష్ విజిట్స్ ఆన్ ఎవ్రీ 24th డే. అదే క్లబ్లో హర్ష్ అని ఒకడు 24 డేస్కి ఒకసారి వెళ్తూ ఉంటాడు. వైల్ సుమిత్ విజిట్స్ ఆన్ ఎవ్రీ 9th డే. అలానే సుమిత్ ఎవ్రీ 9th డేకి వెళ్తూ ఉంటాడు అదే క్లబ్కి. ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ మెట్ ఎట్ ద క్లబ్ ఆన్ అ సండే. అందరూ ఒకరోజు ఊడారు, సండే అది. దెన్ ఆన్ విచ్ డే విల్ ఆల్ 3 ఆఫ్ దెమ్ మీట్ అగైన్. వాళ్ళు సండే కలిస్తే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కలుస్తారు అని అడిగారు. సీసా 2021 క్వశ్చన్ ఇది మనకి రీసెంట్గానే. సో చూద్దాం ఏమన్నారు ఇక్కడ మనకి. జోసెఫ్కి ఇచ్చారా, జోసెఫ్ ఎప్పుడు వస్తాడు, 5th వస్తాడా, ఎవ్రీ 5th డేకి ఒకసారి రిపీట్ అవుతాడు. ఓకే, 5th వచ్చాడు అనుకుందాం. మళ్ళీ ఎప్పుడు వస్తాడు, 5 + 5. నెక్స్ట్ మళ్ళీ 5 డేస్కి వస్తాడు, సో 10th వస్తాడు. సో నెక్స్ట్ మళ్ళీ 15th వస్తాడు. అలాగా చూద్దాం ఎన్నో డేస్కి, ఎక్స్ డేస్కి వీళ్ళు మీట్ అవుతారనమాట. సుమిత్ ఫస్ట్, ఓకే, హర్ష్ 24th డే, 48th డే, +48 + 24 చేస్తే 72. అలా చేస్తే ఒక ఎక్స్ డే. సుమిత్ తీసుకుందాం. సుమిత్ ఎన్ని డేస్కి ఒకసారి, 9 డేస్కి ఒకసారి. 9th, 18, 27 అలా చేస్తే ఎక్స్ డేస్. ఈ ఎక్స్ అన్న డేన వీళ్ళు ముగ్గురు కలిపి మీట్ అవుతారనమాట. అది ఏ డే అన్నది కనుక్కోమన్నారు. సో ఆ ఏ డేయో మనకి బ్యాలెన్స్ అవ్వడానికి, సో ఇది 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 ఈక్వల్ అవ్వాలంటే మనం ఏం చేయాలండి, మన చిన్నప్పుడు మెథడ్ ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే 5, 24, 9 స్టార్టింగ్ డేస్కి ఎల్సిఎం చేయండి. అప్పుడు మనకి ఎక్స్ వస్తుంది. 3, 5, ఓకే 8, 3 మళ్ళీ చేయండి. 5, 8, 1. సో చేయండి ఇక్కడ 3 × 3 × 5 × 8. 3 3s are 9. 9 × 8 5s are 40. 9 40s are 9 4s are 36. 9 40s are ఎంత అవుతుంది, 360 అవుతుంది. సో ఎక్స్ 360 అండి. 360th డేన వీళ్ళు మీట్ అవుతారు. ఇది కూడా 360. సో ఆ 360th డేనే
ఏ డే అన్నది మనం కనుక్కోవాలి. ఏ డే అనేది కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం వాళ్ళు సండే కలుస్తారని మన క్వశ్చన్లో చూసాం. ఒక క్లబ్లో కలిశారని సరే, ఆల్రెడీ కలిశారు. సో అది కనుక్కోవాలి అనుకుంటే 360ని బై 7 చేయండి. బై 7 చేస్తే 7 5 35 1 1 7 డివైడ్ చేస్తే 3 ఆడ్ డేస్ వచ్చాయండి మనకి. సో 360కి -3 చేస్తే 357th డే సండే అండి. మనకి తెలిసిపోయింది ఇక్కడ మనకి 357th డే సండే అని. సో 357th సండే అంటే సండేకి +3 చేస్తే ఎంత? సో 357th డే సండే అయితే 360th డే ఎంత అవుతుంది? మండే ట్యూస్డే వెన్స్డేనే కదా, మళ్ళీ సపరేట్గా చేయాలి ఏంటి? అర్థమైందా? ఏం లేదు, మనకి ఇక్కడ 3 ఆడ్ డేస్ వచ్చాయి కాబట్టి సండే +3 చేస్తాం. అదే సింపుల్గా మీకు ఫార్ములా బేస్డ్ చేయాలనుకుంటే ఇలాగా, లేదా కొండ గుర్తులాగా ఇలా చేసేయాలనుకుంటే ఇలాగా, ఎలాగైనా మనకి వెన్స్డేనే వస్తుంది. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. సో వెన్స్డే ఇస్ ద ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Which date of June 2099 among the following is Sunday? ఈసారి 2022లో అడిగారు. ఇది మన ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఏ డేట్లో మన ఆప్షన్లో ఏ డేట్ సండే అని అడుగుతున్నారు 2099కి. మీరు అదంతా చేయాలి అనుకుంటే ఒక నెంబర్ తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేయడమే, ఏం లేదు. ఫస్ట్ ఆప్షనే తీసుకుందాం, June 4th 2099. దీని మీద ఎక్స్పెరిమెంట్ చేసేద్దామా? ఇందాక మనం చూసాం ఏదైనా ఎలా ఫైండ్ చేయొచ్చు అని. ఒక డేట్ ఇచ్చేసి దానికి ఎలా డే ఫైండ్ చేయాలని మనం చెప్పాం. ఫస్ట్ డే తీసుకోమని చెప్పాం. ఎంత డే? 4. ఓకే, ఇయర్స్. ఏ ఇయర్ అండి ఇది? 2099. సో 2000 సెంచరీ కాబట్టి 99. సో లీప్ ఇయర్స్ అంటిల్ దట్ ఇయర్. 99 వరకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయండి? 99/4 చేస్తే మనకి ఓకే 24 వస్తుందండి. 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. సో మంత్ కోడ్ జూన్ కదండి. జూన్ చూసుకున్నట్టయితే ఇక్కడ 4 ఉన్నదండి. సో 4. సెంచరీ కోడ్ 2000కి సెంచరీ కోడ్ 6 అండి. ఇవన్నీ ప్లస్ చేస్తే 24 + 4 28 + 24 38. సో 99 + 38 చేస్తే 17 13. ఓకే, 137 వస్తుందండి. సో ఈ 137ని ఏం చేయాలి? 137ని 7తో డివైడ్ చేయాలి. సో 7 మన ఫేవరెట్ నెంబర్. మన క్యాలెండర్ సబ్జెక్ట్లో మనకు ఫేవరెట్ నెంబర్ 7. సో గుర్తుపెట్టుకోండి. మన క్లాసులు చూడండి, మీకు అర్థం కాకపోతే నన్ను వచ్చి అడగండి, LTXలో ఉంటాను నేను. 7 19. ఓకే, క్వోషంట్ 19 వస్తుందండి. ఎలాగా? 7 67 63. ఓకే, 4 ఇస్ ద ఆడ్ డే. ఆడ్ డే అంటే అదొక కోడ్. సో 4 అన్నది మనకి వీక్ కోడ్లో చూసుకుంటే ఎంత? థర్స్డే అండి ఆన్సర్. అదే ఆన్సర్ కాదు, మనం తీసుకున్న June 4, 2099కి వచ్చిన ఆన్సర్ థర్స్డే. సో నెక్స్ట్ 4th థర్స్డే అయితే 5th ఏమవుతుంది? ఫ్రైడే అవుతుందా? 5th ఫ్రైడే అయితే 6th సాటర్డే అవుతుందా? ఇక్కడ మనం అడిగింది ఏం క్వశ్చన్? విచ్ డేట్ ఆఫ్ 2099 అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ సండే? 4 5 6 7 ఇవి పక్కనే ఉన్నాయి కదా. 6th సాటర్డే, సో 7th సండే. మనం 4 ఫైండ్ చేసాం. 4 ఫైండ్ చేస్తే మనకు వచ్చింది థర్స్డే.
థర్స్డే అయితే మనకి నెక్స్ట్ది 5th 6th 7th పక్కనే ఉన్నాయి. సో ఫ్రైడే సాటర్డే సండే. సో 7th వచ్చింది సండే. సో ఏ డేట్ అంటే 7th. అంతే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సింపుల్ క్వశ్చన్ అండి ఇది. ఏది అసలు చేయవసరం లేదు. ఇఫ్ టుడే ఈజ్ సండే, చాలా బేసిక్ క్వశ్చన్ ఇది. ఇఫ్ టుడే ఈజ్ సండే దెన్ విచ్ డే ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఆన్ 10th డే. ఓకే, ఇవాళ సండే అని అన్నారండి. ఇవాళ సండే అయితే 10th డే ఏంటి అని అన్నారు. సో మనం చేయాలంటే ఏం చేయాలి? డైరెక్ట్ 10ని by 7 చేసేయాలి. by 7 చేస్తే 7 1 7 and 4 28 4 28 2. సో ఈ 2ని మనం ఏం చేయాలి? సండేకి ప్లస్ చేయాలి. సండే +2 చేస్తే మండే ట్యూస్డే. ఆన్సర్ ట్యూస్డే లేదే ఆప్షన్లో. వెయిట్ అ మినిట్. సరే, చిన్న కరెక్షన్ అండి. ఇది 1000 డే కాదు, 10⁻10th డే. ఓకేనా? 10⁻10th డే. ఒకవేళ 1010th డే అయితే ఇది కరెక్టే. ఇది చాలా బేసిక్ వచ్చింది. అదే కదా, మనం బేసిక్ క్వశ్చన్ చేయం కదా, మనం ప్రోస్ కదా. ఇలాంటి క్వశ్చన్ ఎందుకు చేస్తున్నావు అన్న డౌట్ నాకు ఆల్రెడీ వచ్చింది. మనం ప్రోస్ కాబట్టి ఇఫ్ టుడే ఇస్ సండే విచ్ డే ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఆన్ 10⁻10th డే అనమాట. ఓకే, సో అదనమాట. సో చెప్తున్నాను, ఒకసారి చూడండి. అది చెయ్యాలి అంటే కొంచెం పెద్ద నెంబర్. 10⁻10 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఇన్ని డేస్ తర్వాత ఏ డే అని అడుగుతున్నారు. సో దానికి చేయాలంటే ఫస్ట్ మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే అది 10 తీసుకుంటే సరిపోతుంది. 10 డేస్కి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయండి? ఆడ్ డేస్ ఫర్ 10. ఇది చేరిపోద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఆడ్ డేస్ ఫర్ 10 ఎంత? 10/7 చేస్తే 3 ఆడ్ డేసా? ఓకే, 400 తీసుకోండి. 100/7 చేస్తే 7 7 30 428 రిమైండర్ 2. సో ఇక్కడ 2 ఆడ్ డేస్. ఒకవేళ 100కి తీసుకుంటే 2 ఆడ్ డేసా? సో 10⁻10ని మనం ఎలా రాసుకోవచ్చు? మనకు వచ్చిన క్వశ్చన్ ఇది కాదు, 10⁻10 గుర్తుపెట్టుకోండి. 10⁻10 అంటే ఎలా రాసుకోవచ్చు? 10 × 10 × 10 ఇలా చేసుకుంటూ వెళ్తే 10 టైమ్స్. అది ఇంకోలా చేయొచ్చు. 10⁻10 అంటే 10 × 10 100 కదా. ఇది మనం 10 టైమ్స్ చేసాం కదా. 10 × 10 100 అయితే ఈ 10 టైమ్స్ ఏమవుతుంది? 5 టైమ్స్ అవుతుందా? 100 × 100 × 100 × 100 × 100 5 టైమ్స్. కరెక్టేనా? సో మనకి 100 డేస్కి ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. ఒకవేళ 10కి మనం ఆడ్ డేస్ చేసుకుంటే 3 × 3 × 3 × 3 × 3 చేసుకుని వెళ్ళాలి. మనకి 100కి 2 అంటే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి 100కి వేసుకుంటే 2 × 2 × 2 × 2 × 2. సో చూసారా మనకి ఆడ్ డేస్ ఎంత హెల్ప్ చేస్తున్నాయో. సో అంతే, మీకు సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హార్డ్ వర్క్ చేయొద్దు, గుడ్డలా పని చేయొద్దు, స్మార్ట్ వర్క్ అంతే. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 8 16 2s 32. సో మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ 32. సో ఈ 32ని మనం ఏం చేయాలి? మన క్యాలెండర్స్ ఫేవరెట్ నెంబర్తో డివైడ్ చేయాలి. 32/7 చేస్తే 7 4s 28 దగ్గర నెంబర్
రిమైండర్ ఎంత? 4. యా. సో మనకి ఇక్కడ ఫస్ట్ డే సండే, ఇవాళ టుడే సండే అయితే సండే ప్లస్ ఆ 10⁻10th డే దాని తర్వాత ఏ డే అని అంటే మనకి ఇచ్చిన ఆడ్ డేకి యాడ్ చేసేస్తే సండే +4 చేస్తే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఇస్ ద ఆన్సర్ అండి, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The calendar for the year 2025 is same for. ఓకే, మనం చేసాం ఇందాక. ఎలాగా? క్వశ్చన్ ఇయర్కి బై 4 చేస్తే వచ్చే రిమైండర్ బట్టి డిసైడ్ అవుతుంది అది ఎంత యాడ్ చేయాలని. అది 11, 24, 6 ఆన్సర్ని. ఇక్కడ చూద్దాం. క్వశ్చన్ ఇయర్ ఎంత అండి? 2025. దాన్ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి? 2025 5 ఓకే 0 6 24. సో ఇక్కడ మనకి చూసుకుంటే రిమైండర్ 1 వస్తుంది. సో రిమైండర్ 1 వస్తే మనం ఏం చేయాలి? యాడ్ 6 టు ద క్వశ్చన్ ఇయర్. మనకి క్వశ్చన్ ఇయర్ ఎంత? 2025. సో 2025కి మనం ఏం చేయాలి? +6 చేయాలి. 2025 +6 చేస్తే 2031. సో ఆప్షన్ సి. సో దాట్స్ ఇట్ ఫర్ ద టుడే. ఇది మన క్యాలెండర్ PYQs అనమాట. CSAT నుంచి వచ్చినవి ప్రతి కాన్సెప్ట్ కూడా కవర్ చేసుకుంటూ మనం డిజైన్ చేసాం PYQs. మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. క్యాలెండర్స్ మీకు బాగా ఇంకా బాగా ప్రతిదీ డెప్త్గా చూడాలి అనుకుంటే మన SSC క్లాస్లో నేనే టీచ్ చేశాను క్యాలెండర్స్ 3 లెక్చర్స్లోనే. ఆ 3 లెక్చర్స్ మీరు చూస్తే మీకు మొత్తం ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసాము. సో చూడండి క్లాసెస్. ఓకే, థ్యాంక్ యూ.